వైఎస్ఆర్ రాజశేఖర్ గారు వారసుడు కదా, ఆయన వారసుడు, అందుకోసము ఏమన్నా చేయగలడు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. జగన్ వస్తే బాగుంటుంది. ఆయన పరిపాలన డిఫరెన్స్ చూద్దామని. ఆయనకు ఒక అవకాశం ఇస్తే తెస్తాడు, ఏం చేసి తెలుస్తుంది. వైఎస్ జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. మా ఈ రాయలసీమ వరకు జగనే, రాయలసీమ వరకు జగన్ కావాలనుకుంటున్నాము. మళ్ళీ జగన్ వరకు వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. పరిపాలన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన ఉన్నట్లా ఏదీ లేదు. ఇప్పుడున్న పొజిషన్లో అయితే మన జగన్ వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. యూత్ జనాల్లో కూడా కొత్తగా ట్రెండ్ మారుతున్న వల్ల యూత్ ఆలోచన చేస్తుంటే యూత్ లాగా ఆయన ఆలోచనలో ఉన్నాడు కాబట్టి జగన్ బాగుంది అని మేము అనుకుంటున్నాం. లేదనేది కాదు, మార్పు చూడాలనుకున్నాం. మార్పు బాగుంటుంది, మారుస్తే బాగుంటుంది నాయకుడిని అనుకున్నాం, అంతే కదా. వచ్చే సీఎం జగన్ అయితే బాగుంటుంది అని ఇప్పటికి బాగుండిండొచ్చు, ముందు ఆయన ఎలా చేస్తాడో అప్పుడు బాగుండేది తెలుస్తుంది కదా. ఆయన 4 ఏళ్ళు మనం 4 ఏళ్ళు మరి మార్పు కూడదాం, తర్వాత చూద్దాం. ఆయన చేయలేకపోతే మళ్ళీ నెక్స్ట్ వద్దాం. ఓన్లీ వైఎస్ఆరే వచ్చేది. అధికారం పటంగా వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నాం ప్రజలు. సంవత్సరాలు ఉల్లిపాయేసి 14 లక్షలు అప్పు. జగన్ వస్తేనే కొంత మేలు రేట్లు. ఇది దెంగుడు ఎత్తుని చంద్రబాబు నాయుడు అంత ఈ మధ్యన ఎక్కించాడా, ఏం దెంగడా మంచి. జగన్ పైన కాంగ్రెస్ కూర్చున్నా. జగన్ వస్తే 50,000 5 ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి 5 ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి 50,000 ఇస్తామని చెప్పినాడు. కేసీఆర్ ఎట్లా పరిగణించినో అట్లా మా జగన్ కానీ 5 ఎకరాల లోపల ఉన్నప్పుడే ఇస్తాం మాము అని చెప్పినాడు. చంద్రబాబు ఏం చెప్పినాడు, ఇదేమప్పా ఇది రుణమాఫీ అని చెప్పిండే. రుణమాఫీ ఇవాళ ఏమో 1.5 లక్ష. బాబు రావాలంటే జాబ్ రావాలా, బాబు రావాలంటే ఇతను రావాలా, బాబు రావాలా అని చెప్పిండు. మరి వచ్చేవినా, ఎవరికన్నా వచ్చేవినా మీ అందరిలోనా? ఎవరికన్నా వచ్చేవినా, ఎవరికన్నా వచ్చేవినా? నాకు వచ్చలే, మీకు అందరికి వచ్చేదే బాగుపడాలి. అట్లా రుణమాఫీ, మరి రుణమాఫీ ప్రత్యేకంగా రాసేవాళ్ళు సంతకం పెట్టలే. రాసేవాడుగా సీఎం అయినప్పుడే సంతకం పెడతాను ఇట్లా అని చెప్పిండు ఆయన. ఆ వాళ్ళకి వాళ్ళు చనిపోయిన గురించి మనం మాట్లాడాలి, తప్పది. ఓకేమే బతుకుండి కాసి నువ్వేం చేసేవాడి? యమునూరుకి ఏమైనా చేసేవి కగ్గాడుగా. ఈడ పులువా, ఈడ ఈ రోడ్లు ఏం బాగా వేసేవా, లైట్లు వేసేవా పైకి అందరికి. మనకు తాగే వాళ్ళకి అభివృద్ధి కనపడితే అసలు మన ఆయన బాగుంటారు అనుకోని ఇంకట్లా లైట్లు కనపడికి ఆ లైట్లు వేసి పెట్టా. ఒకసారి పల్లెటూరు దగ్గర రమ్మను, ఎవరికి ఇస్తున్నాడు డబ్బు కాదు, ఎవరికి ఇస్తున్నాడు డబ్బు? డబ్బు ఎవరికి ఇస్తున్నాడు? డబ్బు ఎవరికి ఇస్తున్నాడు? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.